నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గేమ్ చేంజర్ ఫంక్షన్ ఎప్పుడు జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది, చీఫ్ గెస్ట్లు ఎవరు? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తున్న ప్రశ్న. సరే, అల్లు అర్జున్ ఎపిసోడ్ అయిపోయింది. సంధ్యా థియేటరు, తొక్కిసలాట, ఒక మహిళ మృతి, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, తర్వాత ఇండస్ట్రీ వెళ్ళి సీఎం గారిని కలవటం, సీఎం గారు ఆగ్రహోగ్రదులవటం, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేయటం, తర్వాత వీళ్ళేదో ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక్కడ సినిమాలు తీయటానికి మాకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు ఉంది, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు, వీళ్ళు బయటకు వచ్చి చెప్పడం. ఈ తమాషా అంతా జనం చూశారు. మొత్తం వాళ్ళు బయటకు వచ్చి చెప్పిందంతా చూశారు. వాస్తవంగా లోపల జరిగింది ఒకటైతే బయటకు వచ్చి చెప్పింది ఒకటి అనేది అందరికీ అర్థమైపోయింది. అందుకనే తమాషా అనే మాటని ఎక్కువ నెటిజన్స్ వాడేశారు. సరే, ఇప్పుడు ఇది అయిపోయింది ఆ ఎపిసోడ్. తెలంగాణలో జరిగిన డ్యామేజ్ నుంచి బయటపడటం అనేది ఆల్మోస్ట్ కల్లా జరగదు. అది ప్రభుత్వం చాలా బలంగా ఫిక్స్ అయిపోయింది. బెనిఫిట్ షోలు ఉండకూడదు, ఇండస్ట్రీ ఎక్కువ ఎక్కడైనా ఎక్కువ చేస్తే తోక కట్ చేసేద్దాం అని చెప్పేసి. అదే సందర్భంగా పైపోత కూడా పూసింది. అంటే మాడి మీద కొట్టి మందేసింది. అసలు మీరు ఏం అడిగితే మేము ఇవ్వలేదు, మేమే కదా మా ఇది స్టేడియం ఇచ్చాం పుష్ప ఫంక్షన్కి అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. పక్కన పెడదాం. సరే, దీని నుంచి గుణపాఠం నేర్చుకున్నారు రేపొద్దున సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాల సమర్పకులు. గేమ్ చేంజర్ ఫంక్షన్ ఎక్కడ పెట్టాలి? రాజమండ్రిలోనా, పిఠాపురంలోనా? పెడితే ఎవరిని చీఫ్ గెస్ట్గా పిలవాలి? ఇంకెవరు? ముఖ్యమంత్రిని కూడా పిలుస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా పిలుస్తున్నారు. అలాగే చిరంజీవి గారు వస్తారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. అంటే ఒక లెక్కలో ఆర్గనైజ్ చేద్దాం, బహుశా జనవరి ఫస్ట్ వీక్లో అని భావిస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు రాజమండ్రి, పిఠాపురం అయితే పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ చేస్తే బాగుంటుంది. ఎలాగో రామ్ చరణ్ గారు ఆయన ప్రపోజ్ చేశారు, అక్కడ ఒక పెద్ద హాస్పిటల్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి వారు ముందుకు వచ్చారు. సో ఇవన్నీ కలిపి ఎలాగో ఆయన ఇంతకుముందు అనౌన్స్ చేశారు. అది మళ్ళీ ఇదే వేదిక మీద నుంచి, గేమ్ చేంజర్ వేదిక మీద నుంచి దానికి సంబంధించిన ఇవి పనులు ఎంత వేగంగా నడుస్తున్నాయనే విషయం కూడా చెప్పే అవకాశం ఉంది. సరే, కాసేపు సినిమా రివ్యూకి సంబంధించి ఇండస్ట్రీ నుంచి లీక్ అయిన సమాచారం ఏంటంటే బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ హాఫ్లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి, సెకండ్ హాఫ్లో ఎలా ఉండబోతున్నాయి? సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ రామ్ చరణ్ క్యాప్చర్ చేశాడు స్క్రీన్ని, అల్టిమేట్గా వచ్చింది అని చెప్పేసి. అది సరే, ఫస్ట్ హాఫ్లో ఎలాంటి సీన్స్ ఉండబోతున్నాయి? హీరో ఇంట్రడక్షను, కాలేజ్ సీన్స్, ఏదో మొత్తానికి కాలేజ్ నేపథ్యం, కామెడీ అండ్ లవ్ ట్రాక్ బిట్వీన్ హీరో అండ్ హీరోయిన్, దీనికి సంబంధించిన సన్నివేశాలు, అలాగే ఆర్సీ మాస్ డాన్స్ నెంబర్, ఆయన మాస్ డాన్స్ ఒకటి ఉండబోతుంది రామ్ చరణ్ది. ఇక ఇంటర్వెల్ సీన్కి వచ్చేప్పటికి హై మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట. మరి ఇండస్ట్రీ నుంచి వచ్చిన లీక్ ఇక హోరెత్తిపోద్ది. అభిమానులు విజిల్స్ తోటి రపా చేసేస్తారు అని చెప్పేసి ఇంటర్వెల్ వరకు. ఇది అబోవ్ యావరేజ్ అని కొందరు అంటున్నారు. అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన మాట. అబోవ్ యావరేజ్ కాదు, మోర్ దాన్ అబోవ్ యావరేజ్ ఇంటర్వెల్కి ముందర. ఇంటర్వెల్ తర్వాత మాత్రం అదిరిపోయింది. అసలు ఇక స్క్రీన్ని రామ్ చరణ్ ఆల్మోస్ట్ చించేశారు. అది వాళ్ళు చెప్తున్నది. సెకండ్ హాఫ్ చెప్పాలంటే ఇక అంతే అట. రామ్ చరణ్ వన్ మ్యాన్ షో, ఎస్జే సూర్య గుడ్ పర్ఫార్మెన్స్. సో ఇదండి మొత్తానికి. ఏంటంటే రివ్యూ కూడా లీక్ అయిపోయింది ఇండస్ట్రీ నుంచి. ఉంటారు కదా ఉత్సాహికులు, ఎంతో కొంత సన్నివేశాలు యాసిటీస్గా చెప్పకపోయినప్పటికీ ఏ సన్నివేశాలు ఉంటున్నాయి, ఎలాంటి కథను తీసుకుంటున్నారు, స్క్రీన్ ప్లే ఎలా ఆకట్టుకోబోతోంది, అలాగే ఇంటర్వెల్కి కరెక్ట్గా ముందు ఆ హై మాస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతోంది, దాని మీద అయితే సోషల్ మీడియాలో వచ్చాయండి కథనాలు. కొన్ని వేల కథనాలు వచ్చినాయి. అంటే అంత ఫాస్ట్గా దీనికి హైప్ క్రియేట్ అయింది. పుష్ప 2కి ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్కి కూడా అలాంటి హైప్ క్రియేట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్లో అక్కడి నుంచి మళ్ళీ ఎండ్ కార్డు పడేదాకా కంప్లీట్ క్యాప్చర్ చేసింది రామ్ చరణ్. సో ఇది మొత్తానికి ఏంటంటే తన తండ్రి చిరంజీవి గారి సమక్షంలో, అలాగే మరి బాబాయ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఇదంతా కూడా ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో కానీ పిఠాపురంలో కానీ నిర్వహించాలని చెప్పేసి రామ్ చరణ్ గారి కోరికట. హైదరాబాదులో ఇక అవన్నీ లేవు, మనకు అర్థమైపోయినాయి. బెనిఫిట్ షోలు లేవు, ర్యాలీలు లేవు, లేకపోతే రోడ్ షోలు లేవు. ఎవరైనా పద్ధతిగా ఉండాలి. ఇండస్ట్రీ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఎట్లా చూస్తారో సినిమా ఇండస్ట్రీని కూడా అట్టే చూస్తారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కూడా అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, సినిమా ఇండస్ట్రీ కూడా వ్యాపారం చేస్తుంది. సో ఎవరికి మానవాతీత శక్తులు లేవు, ఎవరికి దేవుళ్ళ మాదిరి 4 చేతులు 5 తలలు
లేకపోతే నెత్తి మీద కిరీటాలు లేవు, అందరూ భూమి మీద నడవాల్సింది, భూమికి 5-6 అడుగులు నెత్తి నడవడానికి వీలు లేదని చెప్పేసి ఫర్మానా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. సో ఇక్కడేమి తెలంగాణలో ఎటువంటి రోడ్ షోలు, ప్రత్యేకించి హైదరాబాద్లో ఎలాంటి రోడ్ షోలు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ, అలాగే హీరోలు ప్రీమియర్ షోలకి, బెనిఫిట్ షోలకి వెళ్ళి సామాన్య ప్రేక్షకులతో కలిసి కూర్చొని వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఇళ్ళ మధ్య ఎంజాయ్ చేయడం కానీ ఇవికేమీ ఉండవు తెలంగాణలో కనీసం. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటన చేసింది, ఇంకా గాయం మానలేదు కాబట్టి ఇది ఒక ఏడాది పాటు నడుస్తుంది. వేరాజ్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ని, అసలు గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, దాన్ని నెక్స్ట్ లెవెల్లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేయించాలని చెప్పేసి ఆయన తలపోస్తున్నారట. సరే, అది ఎనీహౌ దాని ప్రొడ్యూసర్సు, దాని ఫైనాన్షియల్స్ ఆ వ్యవహారం చూసుకుంటారు. బట్ తెలంగాణలో ఇండస్ట్రీకి అవమానం జరిగిందని ఒక ఇంప్రెషన్ ఉంది కదా. ఇండస్ట్రీలో పెద్దలందరూ అదే వెళ్ళి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకోబోతున్నారు, వాళ్ళ గోడ ఎళ్ళబోసుకోబోతున్నారు. సరే, ఇర్రిపేరబుల్ డ్యామేజ్ ఇక్కడ జరిగింది. అల్లు అర్జున్ది పొరపాట, పోలీసులు నిర్లక్ష్యమా, ప్రభుత్వం ఉత్సాహమా, మొత్తానికి ఏంటంటే కలగా పులగమైంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ గేమ్ ఆడుకోవటం మొదలెట్టారు. చివరికి ఏదో ముఖ్యమంత్రి ముందు భేటీ అని చెప్పి దిల్ రాజు గారు మామ అనిపించారు. అసలు విషయం మినహా అన్నీ మాట్లాడేసుకున్నారు. సో ఇంకా అది పక్కన పెడితే, ఇప్పుడు సంక్రాంతికి ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయ్యే 3 సినిమాల్లో ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్ దిల్ రాజు గారి సమర్పణలోనే అది జరుగుతుంది. సో మరి ఆయనకి కూడా ఈ సినిమా మీద ₹4 రావాలి, పెట్టుబడి పెట్టారు. ఇండస్ట్రీలో 10 మంది బెనిఫిట్ అవ్వాలి, ఒక 100 మందికి ఉపాధి కలగాలి, 1000 మంది పరోక్షంగా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కన్నుల పండుగగా సంక్రాంతి జరగాలి అని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. ఆ స్థాయిలో మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మరి సపోర్ట్ వస్తుందా రాదా? ఇంతవరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏ కాల్ తీసుకోవాలా? బెనిఫిట్ షోలను అనుమతించాలా? ప్రీమియర్ షోలు వేసుకుంటే వాళ్ళకి సహకరించాలా? అలాగే రేట్లకు వచ్చేప్పటికీ, టికెట్ రేట్లకు వచ్చేప్పటికీ ₹1000, ₹2000, ₹3000 అనే దాని మీద కూడా ఇంకా మీమాంస నడుస్తుంది. శషబిషలు కనిపిస్తున్నాయి అక్కడ. ఒకవేళ 1000, 2000, 3000 అంటే సామాన్య ప్రేక్షకుడు ఒప్పుకుంటాడా? చిరంజీవి గారు వారి ఫ్యామిలీ హైదరాబాద్లో జరిగిన సంఘటన దృష్ట్యా ఏమన్నా విడిగా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని అనుకుంటోందా? దానికోసం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా ప్రత్యేకంగా ఒక సందేశం ఇచ్చే అవకాశం ఉందా? సినిమాటోగ్రఫీ మినిస్టర్ అందరూ కలిసి కూర్చొని ఈ మొత్తం దీని మీద ఒక కాల్ తీసుకుంటారా? ఎందుకంటే జనవరి 8 నాగబాబు గారు మరి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. దానికి పూర్వం ఈ ఫంక్షన్ జరుగుతుందా, లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతుందా? అంటే తక్కువ ఉంటుంది టైం. సో ఆ తక్కువ టైంలో ఆ ఫంక్షన్ జరపడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సినిమా ప్రేక్షకులకి, అదే సినిమా సమర్పకులకి, ఎవరైనా సరే, ఆర్గనైజర్స్ కూడా. సో దానికి పూర్వమే జరుగుతుంది కాబట్టి నాగబాబు గారి ఇన్వాల్వ్మెంట్ ఏ స్థాయిలో ఉంటుంది ఇందులో? ఇవన్నీ రకరకాల ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. ఎనీహౌ రివ్యూ అయితే మనకి కథ పూర్తిగా అర్థమైపోయింది. ఆ అవుట్లైన్స్ని బట్టి కథ అర్థమైపోయింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉండబోతోంది, అలాగే సెకండ్ హాఫ్ ఎలా రామ్ చరణ్ స్క్రీన్ని చించేయబోతున్నాడు, ఇవన్నీ కూడా వచ్చేసినాయి. అండ్ లెట్ us హోప్ సంక్రాంతికి వచ్చే సినిమాలు అన్నీ కూడా బాగుండాలి, అన్నీ కూడా ప్రేక్షకుల్ని అలరించాలి, ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కూడా బాగుండాలి. కొత్త సంవత్సరంలో వాళ్ళకి మొత్తానికి ఏంటంటే ఒక మంచి ఇండికేషన్ తోటి, ఈ మొత్తం మంచి ఓపెనింగ్స్ తోటి సినిమా ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్లాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం.